Hello, my dear viewers. Once again, heartfully welcome you to my channel. సో గత ఎస్టర్డే నుంచి నేను యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అనేటటువంటిది వాటిని ఎలా ఉపయోగించాలి, అవి మన డే టు డే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలి అనేటటువంటి విషయాన్ని నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. బిఫోర్ గో టు దిస్ వీడియో, మనందరి సమక్షంలో వ్యూవర్స్ మరియు సబ్స్క్రైబర్స్ తరపున మన యొక్క ఈ ఛానల్ ద్వారా ఐ వాంట్ టు పే మై రెస్పెక్ట్స్, gratitudes and thanks to Mr. Harish. He is from Hyderabad. He made a call last night that he is going to send me 10,000 rupees as super thanks. నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఈ వీడియో అయిపోయిన వెంటనే పక్కన సూపర్ థ్యాంక్స్ అనేది వస్తుంది. ఆ బటన్ నొక్కితే హౌ మచ్ యూ వాంట్ టు హెల్ప్. నేను నా యొక్క అతను ఫోన్ చేసి మీ యొక్క వీడియో క్వాలిటీ, తర్వాత ఎలక్ట్రానిక్ బోర్డు ఇవన్నీ తీసుకొని దానికన్నా ఉపయోగించండి, లేదన్నా ఏదన్నా చారిటీ కన్నా ఉపయోగించండి అన్నాను. ఆ బోర్డు బాగానే ఉంది, మనకి కంటెంట్ బాగుండాలి, కానీ ఈ ఎలక్ట్రానిక్స్ అంత హంగామా ఎందుకు, చిన్నది చాలు మనకి. సో నేను ఆ డబ్బుని స్టూడియో కానీ ఏమీ లేదు, ఒక రూమ్లో కెమెరా ఇదే నాకేం లేదు. అతను పంపించిన తర్వాత హీ హాజ్ టేకెన్ మై పర్టికులర్స్ అబౌట్ బ్యాంక్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. పంపించిన తర్వాత దాన్ని ఏదైనా ఒక చారిటీకి మన అందరి తరఫున, మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున ఒక మంచి కార్యక్రమానికి నేను ఉపయోగిస్తానని ఐ ప్రామిస్ యూ. ఓకే, ఈరోజు నిన్న మనం ఏం చెప్పుకున్నాము, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ చెయ్యాలి అంటే కంపల్సరీగా సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలన్నాం. సరే, గతగా వెళ్ళే కొద్దిన మనకి సబ్జెక్ట్ లేకుండా కూడా చేసేటటువంటివి వస్తాయి, అన్ని టెన్స్ల్లో వస్తాయి అని కూడా చెప్పాను నేను. ప్రజెంట్ టెన్స్ చూశాను నిన్న మనం. కానీ యాక్టివ్ అండ్ ప్యాసివ్లోకి మార్చడానికి 5 రూల్స్ ఉన్నాయి. ఆ 5 రూల్స్ని బట్టి మనం చేసేయచ్చు అన్నాం. కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎగ్జామ్లో వాడు ఇచ్చాడంటే సబ్జెక్టు వెర్బు కంపల్సరీగా ఉంటాయి. కొన్నిట్లో ఆబ్జెక్ట్ ఉండదు, కొన్నిట్లో ఈ కాంప్లిమెంట్ ఎలాంటిదంతా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆబ్జెక్ట్ లేకుండా మనం చేయలేము. దానికి నేను ఉదాహరణ కూడా చూపించాను నేను. సో నిన్న ప్రజెంట్ టెన్స్ చూసాం, ఇప్పుడు పాస్ట్ టెన్స్ చూద్దాం. ఈరోజు పాస్ట్ టెన్స్ ప్లస్ అంటే సింపుల్ పాస్ట్, అది సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ కూడా చూద్దాం. దానికి రూల్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒక 2 టేబుల్స్ మాత్రం మీరు కంపల్సరీగా తీసుకోవాలన్నాను. చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఇవి వస్తాయి సబ్జెక్ట్ స్థానంలో. మనం వీటిని ప్యాసివ్లోకి మార్చేటప్పుడు మీ అవుతుంది, యువతలేపుకి వస్తాయి, అంటే వెర్బం దాటి యువతలేపుకి వస్తాయి. హీ హిమ్ అవుతుంది, షీ హర్ అవుతుంది, దే దెమ్ అవుతుంది, వై అస్ అవుతుంది. ఇక మనుషుల పేర్లు ఉంటే అవి మామూలుగానే ఉంటాయి. ఇంకొక టేబుల్ ఒకటి చేసుకున్నాం, ఇది బీ ఫార్మ్ టేబుల్ అంటాం మనం. బీ ఫార్మ్స్ ఇది చూసే ఉంటాం, ఈజ్, వాజ్, ఆర్, వర్. పొజిషనల్ బీ ఫార్మ్స్ అన్నాం, కాకపోతే యామ్ అనేది లేదు. అవి వచ్చినప్పుడు యామ్ అంటే ఏంటి, ప్రజెంట్ టెన్స్ అయి ఉండి, సింగులర్ సబ్జెక్ట్ ఏకవచనం అయి ఉండి, వాక్యం ప్రజెంట్ టెన్స్ అంటే బీ ఫార్మ్ ఈజ్ వస్తుంది. సింగులర్ అయి ఉండి పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వస్తుంది. బహువచనం అయితే ప్రజెంట్ టెన్స్లో ఆర్ వస్తుంది, పాస్ట్ టెన్స్లో వర్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఈరోజు ఒక ఉదాహరణ తీసుకుని 5 రూల్స్ ఎలా వర్తిస్తాయి అనేటటువంటి చెప్పి మనం పాస్ట్ టెన్స్లోకి వెళ్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ నిన్నటి తీసుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఒకే ఒక వెర్బ్ ఉండాలి, అప్పుడే సింపుల్ ప్రజెంట్ టెన్స్. అది ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. చూడండి, సింపుల్గా ఐ మేక్ సమ్ టాయ్స్. నేను మేక్ తయారు చేస్తాను, సమ్ టాయ్స్ ఇప్పుడు. ఇది ఏ కాలం, మేక్ అంటే ప్రస్తుతం. కొన్ని ఇక్కడ ఇది ఆబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇదేమో సబ్జెక్ట్. 3 వచ్చినాయి కనుక మనకి ఇది యాక్టివ్ వాయిస్ అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే బై అనేటటువంటిది ఉండదో అది యాక్టివ్ వాయిస్, కళ్ళు మూసుకుని చెప్పేది. దీన్ని మనం మార్చాలంటే 5 రూల్స్ చెప్పాను. ఫస్ట్ది ఏంటి, ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలో రాయాలి. అంటే ఏంటి, సమ్ టాయ్స్ ఒకటి అయిపోయింది. వెర్బ్కు తగిన బీ ఫారాన్ని మనం ఉపయోగించాలి. ఇక్కడ మేక్ అనేటటువంటిది ప్రజెంట్ టెన్స్, ఇక్కడ సమ్ టాయ్స్ అనేటటువంటిది బహువచనం. ప్రజెంట్ టెన్స్ బహువచనం, ప్లూరల్ ఆర్. సమ్ టాయ్స్
ఆర్ బి ఫారం పెట్టేసాము. ఇప్పుడు ఈ వెర్బ్కి తగిన మూడవ రూపం V3 ఏంటొస్తుంది? మేక్, మేడ్, మేడ్. అన్నిటికీ ఆ మూడోదే పాస్ట్ పార్టిసిపుల్ ఉపయోగించాలండి, బాగా గుర్తుంచుకోండి. సమ్ టాయ్స్ ఆర్ మేడ్. ఇక నాలుగవ రూల్ ఏంటి? బై అనేది కంపల్సరీగా రావాలి. ఇది ప్రిపోజిషన్, చేత, నా చేత. సమ్ టాయ్స్ ఆర్ మేడ్ బై. ఐ చూడండి ఇక్కడ మీ అయింది. ఇక్కడ ఏంటి? ఐ మేక్ సమ్ టాయ్స్. నేను కొన్ని టాయ్స్ అంటే బొమ్మలు తయారు చేస్తున్నాను, కొన్ని బొమ్మలు నా చేత తయారు చేయబడును అని అర్థం అనమాట ఈ యాక్టివ్ పాస్ట్. ఇది మామూలుగా జనరల్గా ఫాలో అయ్యేది. ఇక్కడ మనం ప్రజెంట్ తీసుకున్నాం కనుక ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్లోకి వెళ్తాం. ఇవన్నీ ఆల్రెడీ నిన్న అయింది కనుక దీని గురించి మనం పెద్దగా వరి అవసరం లేదు. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? వెర్బ్ పాస్ట్లో ఉంటుంది, సింపుల్ పాస్ట్, ఒకే వెర్బ్ ఉంటుంది. చూద్దాం అక్కడ. చూడండి, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎలా చెప్పగలిగాం మనం? రాణి సబ్జెక్టు. ఎవరో రాణి అనేటటువంటి స్త్రీ ఏం చేసింది? తీసుకుంది. ఈ వెర్బ్ V2లో ఉంది. V2లో ఎప్పుడైతే ఉందో జరిగిపోయిన క్రియ అనమాట. ఆమె తీసుకుంది. ఏం తీసుకుంది? 10 lakh లోన్, 10 లక్షల లోన్ తీసుకుంది. ఇది ఆబ్జెక్టివ్. ఇక మనకు చెత్తా చెదారు మనకు అనవసరం. బ్యాంకు నుంచి తీసుకుందా లేదా LIC లోనా ఏ లోనా మనకు అనవసరం. ఇది ఎక్కడైనా రాసుకోవచ్చు. సరే, ఇది సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇప్పుడు మన ఫస్ట్ రూల్ ఏంటి? ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలో రాసుకోవాలి. అంటే ఏంటి? 10 lakh లోన్ ఫ్రమ్ బ్యాంక్ అని ఇక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, ఇక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, ఎక్కడ పెట్టుకున్నా పర్లా. ఆబ్జెక్టు, వెర్బ్, సబ్జెక్ట్ మనకు తెలిసినవి కనుక 10 lakh లోన్ ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ స్థానంలో రాసాం. ఇక్కడ టుక్ అనేది పాస్ట్ టెన్స్. ఇదిగోండి పాస్ట్ టెన్స్. ఈ 10 lakh లోన్ ఇదంతా కలిపి ఏకవచనం. 10 లక్షలు వచ్చింది కదా అని ఆరు రాయకూడదు మనం. ఆ 10 లక్షలు మొత్తాన్ని మనం కాంపౌండ్ కింద చెప్తున్నాం కనుక ఈజ్ కానీ వజ్ కానీ వస్తుంది. 10 lakh లోన్ ఈజ్, 10 lakh లోన్ వజ్. అంతేగాని ఆర్ అని పెట్టుకోకూడదు. అలా కాకుండా 10 lakh రూపీస్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆరో వజ్ 10 lakh లోన్. ఇప్పుడు ఏంటి? బి ఫారం మనకు వజ్ వచ్చింది. ఎలా వచ్చింది? ఈ టుక్ అనేది పాస్ట్ టెన్స్, ఇది సింగులరు, ఇదిగోండి సింగులరు, ఇది సింగులరు, ఇది పాస్ట్ టెన్స్. సో వజ్ పెట్టాం. 10 lakh రెండు రూల్స్ అయిపోయాయి. ఈ వెర్బ్ యొక్క మూడవ రూపం పాస్ట్ పార్టిసిపల్ రాయాలి. టేక్, టుక్, టేకెన్. 10 lakh లోన్ వాజ్ టేకెన్ బై అనేది కంపల్సరీగా రావాలి. రాణి అనే పేరు ఉంది కనుక రాణియే రాయాలి. ఒకవేళ హర్రని పెట్టినా తప్పు లేదు, ఎందుకంటే రాణికి బదులుగా ఆమె చేత రాసుకున్నా తప్పులేదు. కానీ అక్కడ రాణి ఉంది కదా, మనకెందుకు తలనొప్పి? 10 lakh లోన్ వాజ్ టేకెన్ బై రాణి. ఇప్పుడు పెట్టుకోండి, ఇది ఫ్రమ్ బ్యాంక్. ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. బండ గుర్తుగా తెలుసుకోవాలంటే ఇది బై ఉంది కనుక ఇది ప్యాసివ్. ఇందులో ఒకే ఒక వెర్బ్ ఉంది, కానీ ఇక్కడ రెండు వెర్బులు ఉన్నాయి. టేకెన్ అనేటటువంటి V3 వెర్బ్ ఉంది, వజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది. అంటే ప్యాసివ్ వాయిస్లో మనకు హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, మూడో రూపంలో ఉన్నటువంటి వెర్బ్ కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు దీని అవసరం చాలా ఎక్కువ. ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పార్టిసిపలే ఉపయోగించాలి మనం. సో ఈ విధంగా పాస్ట్ టెన్స్లో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ని ప్యాసివ్లోకి ఎలా మార్చాలి? ప్రజెంట్ టెన్స్ తెలిస్తే ఇది ఈజీయే, పెద్ద కష్టమేమీ కాదు. మీకు అంతకే డౌట్ వస్తే ఇంకొక ఉదాహరణ చెప్పి మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం.
చూడండి, వి మేము ఏం చేసాము, ప్లాంటెడ్ పాతాము టీక్ ట్రీస్. టీక్ అంటే టేకు, చాలా వుడ్లో చాలా ఖరీదైనటువంటిది, చాలా కాస్ట్లీ, అది చాలా వాల్యుబుల్ టేక్ చెట్లు అంటాం. అది మన ఇష్టం వచ్చినట్టు పెంచుకోవటానికి అవకాశం లేదు, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని పెంచుకోవాలి. పెంచుకుంటే ఒక చెట్టు కానీ వచ్చే 15-20 సంవత్సరాలు వచ్చిందని గ్యారంటీకి 5-6 లక్షలు వచ్చేస్తుంది మనకి. అలాంటిది మనం ఏం చేసాం, ఈ ప్లాంటెడ్ మేము పాతాం, వెర్బ్ ఇది జరిగిపోయింది, అది ప్లాంట్ ప్లాంటెడ్ పాస్ట్ టెన్స్ కనుక ఏం ప్లాంట్ చేసాం మేము, ఆబ్జెక్ట్ టీక్ ట్రీస్. టీక్ అంటే టేకు, తెలుగులో టేకు, ఇంగ్లీష్లో టీకు. ఎక్కడండి, ఇన్ అవర్ ఫామ్, మా యొక్క పొలంలో. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి, టీక్ ట్రీస్ ప్లాంటెడ్ పాస్ట్ టెన్స్. టీక్ ట్రీస్ ఏం బహువచనం, ఫ్లోరల్ అనమాట. సో ఇక్కడ వర్ వస్తుంది, టీక్ ట్రీస్ వర్. ఇది రెగ్యులర్ వెర్బ్ కనుక మూడో రూపం కూడా అదే ఉంటుంది, ప్లాంటెడ్. ఆ పెద్ద మనం బాధపడవలసిన లేదు, ఇక్కడే ఉంటుంది. కానీ అన్నిటికీ పనికిరాదు అది. ప్లాంటెడ్, టీక్ ట్రీస్ వర్ ప్లాంటెడ్ బై, కంపల్సరీగా బై. ఉయ్యవతలేపుకి వస్తే యాజ్. ఇప్పుడు పెట్టండి ఇక్కడ, ఇన్ అవర్ ఫార్మ్. చూడంగానే బై ఉంది, ప్యాసు. వర్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది, V3 మూడవ రూపంలో ఉన్న వెర్బ్ వచ్చింది. ట్రీస్ వర్ ప్లాంటెడ్. మనం మాట్లాడేటప్పుడు నేను టీ తాగుతున్నాను, ఆ అమ్మాయి ఏం చేస్తుందిరా, టీ ఆమె చేత తాగబడినది. ఇప్పుడే అలాగే కూడా మాట్లాడతాం కదా. గ్రామటికల్ కూడా తెలుసుకోవాలి. ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికన్నా యాక్టివ్ ప్యాసివ్ లేకుండా ఉండదు. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్. సో ఈ విధంగా ఇప్పుడు మనము ప్రజెంట్ టెన్స్ చూసాము, పాస్ట్ టెన్స్ చూసాము. ఏమీ లేదు అక్కడ, ఈజు, ఆర్, వాజ్, వర్ ఇవే మారుతాయి, మిగతాయి అన్నీ కూడా మామూలే. ఇంక ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ చూసాం, సింపుల్ పాస్ట్ చూసాం, సింపుల్ ఫ్యూచర్ చూద్దాం, భవిష్యత్తు చూద్దాం. ఇది ఒక తెలుగు వాక్యం అండి. ఏంటది, నేను ఎంటెక్ అమెరికాలో 2033లో చదువుతాను. ఇప్పుడు 2030 అనగానే ఆల్రెడీ ఏంటది, భవిష్యత్తు. ఏం చదువుతావు నువ్వు, MBBS చదువుతావు, అది ఎంటెక్ చదువుతావు. ఎక్కడ, అమెరికాలో. మనకు అనవసరం, చదివేవాడెవడో నేను. సో చదువుతాను భవిష్యత్తులో, ఐకి ఎప్పుడు కూడా షల్ రాయాలి. ఓకే, ఐ షల్ ఏం చేస్తావు నువ్వు, స్టడీ. సో ఇదంతా వెర్బ్, కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్, ఇదేమో మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బుల తర్వాత ఎప్పుడు కూడా V1 వెర్బలే వస్తాయి కనుక ఐ షల్ స్టడీ. ఏం చదువుతావు, ఇది మనకి ఆబ్జెక్ట్, చదివేది నేను. ఏం చేస్తావు, చదువుతావు. దేని చదువుతావు, ఎంటెక్ చదువుతావు. ఎక్కడ, ఇన్ అమెరికా. ఎప్పుడు, ఇన్ 2030. ఇది భవిష్యత్తు అండి. ఐ షల్ స్టడీ ఎంటెక్ ఇన్ అమెరికా ఇన్ 2030. దీన్ని మనం ప్యాసివ్లో కూడా చేయొచ్చు కదా. ఎంటెక్ నా చేత అమెరికాలో 2033న చదవబడుతుంది అన్నాం, తప్పులేదు కదా. వీటినే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. యాక్టివ్ వాయిస్ని మనం ప్యాసివ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, డైరెక్ట్ సెంటెన్స్ని ఇండైరెక్ట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే మారుస్తున్నాం. చూసారు, అక్కడికి ఇక్కడ తేడా కనపడుతుంది కదా. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాని మీనింగ్ మారకూడదు, అది బాగా గుర్తు. నేను అన్నం తిన్నాను, అన్నం నా చేత తినబడింది. వెర్బలు ఈ మారే కనుక దాని మీనింగ్ ఏం మారలేదు కదా, అప్పుడే కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది భవిష్యత్తు. సరే, ఇది యాక్టివ్లో ఉందా, ప్యాసివ్లో ఉందా, బై లేదు, గీ లేదు. అదే భవిష్యత్తు అని 2030 అన్నాడు, పైగా షల్ అని పెట్టాడు, స్టడీ అని పెట్టాడు. సో ఇది
ఇది మనం ప్యాసివ్లోకి మార్చాలి. ఎలాగ మార్చాలి? ఫస్ట్ ఏంటి? ఇన్ అమెరికా, ఇన్ 2033 కాదండి, ఇవి మనకు అనవసరం. పైగా ఇన్ అమెరికా ఇది ఆబ్జెక్ట్ కాదు, ఎప్పుడు ఇన్ వచ్చింది. ఇన్ 2030 ఇది కూడా కాదు, ఎందుకని ఇన్ వచ్చింది కనుక. ప్రిపోజిషన్లు వస్తాయి, ఆబ్జెక్టులు కాదు. ఏమీ లేకుండా చక్కగా ఉంచండి ఇది ఎంటెక్ అని. ఇదేమో వెర్బో, ఇది సబ్జెక్ట్, 3 వచ్చేసాయి మనకు. అమ్మ పెద్ద కష్టమే కాదు. సో ఎంటెక్. ఇప్పుడు బీ ఫారం కింద ఏది వస్తుంది? ఇక వద్దండి, ఈ టేబుల్ అయిపోయింది, ఇటు పైన అయిపోయింది. ఒక ప్రజెంట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి ఆ టేబుల్ ఈజ్ వాజ్ ఆర్ వర్ అనేటటువంటి బీ ఫార్మ్స్ మనకు వస్తాయి అన్నాం. ఇక్కడ ఎందుకని ఆ టేబుల్ తీసుకోలేదు? ఆల్రెడీ షల్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది, స్టడీ అనే మెయిన్ వెర్బ్ ఉంది. కానీ మన సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒకే ఒక వెర్బ్ ఉంది, సహాయక క్రియ లేదు. ప్యాసివ్ వాయిస్లో చేయాలంటే ఆల్రెడీ కంపల్సరీగా సహాయక క్రియ ఉండాలి. షల్లో, విల్లో, కెన్నో, కుడ్డో ఏదో ఒకటి ఉండాలి. ఎంటెక్కి ఎప్పుడు కూడా విల్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని పెట్టుకుంటాం. హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఎప్పుడు కూడా సరే. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్కి ఒక్కటి మాత్రం మనకు అదనంగా ఒకటి పెట్టుకోవాలండి, ఇది పెట్టుకోవాలి. బి అనేటటువంటిది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎలాగా? ఎంటెక్ విల్ బి. ఈ ప్యాసివ్ కనుక స్టడీ ఏమవుతుంది? 3వ రూపంలోకి వెళ్ళిపోద్ది. అది ఎక్కడైనా ఒకటే రూల్, స్టడీ, స్టడీడ్, స్టడీడ్. ఎంటెక్ విల్ బి స్టడీడ్ బై ఎవరి చేత? ఐ, మీ. ఎక్కడ? ఇన్ అమెరికా. ఎప్పుడు? ఇన్ 2020. ఇది ఏదో ఎక్కడ రాసినా మనకు బాధలేదు, ఇక్కడ వరకు మనం కరెక్ట్గా రాస్తే చాలు. ఎంటెక్ విల్ బి స్టడీడ్ బై మీ. నేను ఎంటెక్ అమెరికాలో 20లో చదువుతాను. ఎంటెక్ నా చేత 20లో అమెరికాలో చదవబడుతుంది, తప్పలేదు కదా. సో ఆ విధంగా. కాకపోతే ఇక్కడ బీ ఫార్మ్ అనేటటువంటి టేబుల్కి అవసరం లేదు మనకి. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా బి అనేటటువంటిది అదనంగా వస్తుంది. ఈ విల్లు, షల్ భవిష్యత్తును తెలియజేశారు. పాస్ట్లోకి మార్చడానికి బీ ఫార్మ్ కావాలి కనుక బి పెట్టుకున్నాం. ఓకేనా? ఇంకొకటి చేద్దాం మనం. ఇది యాక్చువల్గా జరగబోయేదే, ఉన్నది ఉన్నట్టే తీసుకున్నాను నేను. ఇండియా విల్ ప్లే T20 మ్యాచ్ అగెనెస్ట్ పాకిస్తాన్ ఇన్ June 5th లేదా ఆన్ June 5th పెట్టుకుందాం. సహజంగా నెల వచ్చినప్పుడు ఎన్ని పెట్టుకోవాలి, కానీ ఇక్కడ ఆన్ అనేది అబ్రివేట్గా ఉంది. మనకు వరల్డ్ కప్ 2వ తారీఖు వచ్చే 2వ తారీఖు అలా కౌంటింగ్ అవ్వకముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఒక పండుగ మనకి, మాలాంటి వాళ్ళకి మరీ ముఖ్యంగా. ఎందుకనంటే ఇక టైం పాస్ మనకి, అర్థమవుతుందా? సో ఇండియా ఎప్పుడు ఆడుతుంది? June 5th. 5th కాదు, 6th, ఏదో ఒకటి మనకి. ఎగెనెస్ట్ పాకిస్తాన్. ఆడేది ఎవరు? ఇండియా. ఏం చేస్తుంది? ఆడుతుంది. ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్. వీళ్ళు వచ్చింది కనుక భవిష్యత్తు. ఏంటది? T20 మ్యాచ్ ఆబ్జెక్ట్. ఇది కాదు. ఎగెనెస్ట్ పాకిస్తాన్ ఆన్ జూన్, ఈ కాదు మనకి, ఇది ఇక్కడితో అయిపోయింది. సరే, ఇప్పుడు దీన్ని మనం భవిష్యత్తులోకి మార్చాలి. దాని తెలుగు అర్థం ఏమొచ్చింది మనకి? ఇండియా June 5వ తారీఖున T20 మ్యాచ్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆడుతుంది. T20 మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ చేత ఆడబడుతుంది అని అనుకోవచ్చు కదా, ప్యాసివ్లోకి మార్చవచ్చు కదా. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? ఇది సబ్జెక్టు. విల్ ప్లే ఎప్పుడైతే ఉందో ఇది భవిష్యత్తు అని తెలుసు. ఇలా లేకపోయినా ఇక్కడ టైం ఇచ్చాడు మనకి.
ఇది 2024లో ఎప్పుడో 23 కాదు. ఇండియా విల్ ప్లే 8 ఆడుతుంది, T20 మ్యాచ్ ఆడుతుంది. ఇదంతా మనం ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పెట్టుకోండి, T20 మ్యాచ్ విల్. ఐకి షల్లకి తప్ప మిగతాటన్నిటికి విల్ అండి, రాసేసాము. ఇప్పుడు మనకి బీ ఫార్మ్ అనే దాన్ని తెచ్చుకోవాలి భవిష్యత్తులో, కంపల్సరీగా గుర్తుంచుకోండి. T20 మ్యాచ్ విల్ బి. ఇక్కడ ప్లే అని వచ్చింది. ప్లేకి మూడవ రూపం ఏంటి? ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. T20 మ్యాచ్ విల్ బి ప్లేయిడ్ బై కంపల్సరీ ఎవరి చేత? ఇండియా. ఇదంతా దీన్ని పెట్టుకోండి. ఎగెనెస్ట్ పాకిస్తాన్ ఆన్ June 6, 2024. ఇలాగ మనం ప్రజెంట్ టెన్స్ చూసాము, పాస్ట్ టెన్స్ చూసాము, ఫ్యూచర్ టెన్స్ కూడా చూడటం జరిగింది. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఇది తెలుగులో మనం చెప్పవలసుకున్నటువంటి భావన ఏంటి? నాన్నగారు త్వరలో, త్వరలో అంటే భవిష్యత్తులోనే కదా, ఎండిగా ప్రమోషన్ పొందుతారు. ఇప్పుడు కాదండి, పొందేశారు కూడా కాదు, పొందుతారు. త్వరలో అంటే భవిష్యత్తులో ఆయనకి ప్రమోషన్ వస్తుంది. పొందేది ఎవరండి? ఇది మనకి యాక్టివ్ని ప్యాసివ్లోకి మార్చాలి. యాక్టివ్ని ప్యాసివ్లోకి ఈ విధంగా సెంటెన్స్ ఉంటే మనం 3 పట్టుకోవాలి. సబ్జెక్ట్ ఎవరు? నాన్నగారు. ఈ త్వరలో కాదండి, ఎండి కూడా కాదండి, ప్రమోషన్ కాదు. పొందుతారు, ఇది వెర్బ్ అండి. సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ లేకుండా మనం దీన్ని ప్యాసివ్లోకి మార్చగలలేం కనుక ఇక్కడ త్వరలో ఆబ్జెక్ట్ అవుద్దా? కాదు. ఎండి అవుతుందా? ఎండిగా. ప్రమోషన్ అవుతుందా? ప్రమోషన్ పొందటం వెర్బ్. అది ఏం దేని పొందుతారు? ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అనేటటువంటిది ఇక్కడ ఆబ్జెక్ట్. నాన్నగారు పొందేదేంటి? ఆబ్జెక్ట్ పొందుతున్నారు. ఏంటి? మేనేజింగ్ డైరెక్టర్ అనేటటువంటి ఒక పదవిని పొందుతున్నారు. సో ఇక్కడ ఎండి ఆబ్జెక్ట్. సారీ, ఇదంతా కూడా ఇది కొంచెం అర్థం చేసుకోవటం కష్టమే, కొంచెం కష్టమైంది ఇచ్చాను నేను. నాన్నగారు సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్లకు అవతలే వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎండిగా ప్రమోషన్, ఎండిగా ప్రమోషన్, ప్రమోషన్ అనేటటువంటి ఆబ్జెక్టు యాజ్ ఎండిగా, ఇదంతా కూడా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ కింద ఫీల్ అవ్వాలి. ఇక్కడ మనకి సబ్జెక్ట్ స్థానంలో రాసాం. ప్రమోషన్ యాజ్ ఎండి, ఎండిగా ప్రమోట్ అవ్వటం అనేటటువంటిది భవిష్యత్తు కనుక వెళ్ళి పెట్టుకున్నాము, సహాయక క్రియ కింద బి పెట్టుకున్నాం. బి ఫ్యూచర్లో కంపల్సరీగా రావాలి. పొందుతారు అనేటటువంటిది కదా మనకి. విల్ బి, గెట్, గాట్, గాటన్. గాటన్ బై ఫాదర్. త్వరలో, సూన్. ఈ సూన్ అనేటటువంటి ఎక్కడన్నా పెట్టుకోవచ్చు,
విల్ బీ సూన్ అని ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, దీనిది ఏం మారదు. కానీ దీన్ని మాత్రం మనం కరెక్ట్గా సెట్ చేయాలి. ప్రమోషన్ యాజ్ ఎండి విల్ బి గాటన్ బై ఫాదర్ సూన్. త్వరలో నాన్నగారి చేత ప్రమోషన్ అనేది పొందబడుతుంది అనేటటువంటి అర్థంతో మనం చెప్పాం. ఇది కొంచెం టిపికల్, ఎందుకంటే ఇక్కడ ఎండిగా నాకే కంగారు పుట్టి, ఎండి ఆబ్జెక్టా ప్రమోషన్ ఆబ్జెక్టా? ప్రమోషన్ ఆబ్జెక్ట్ అంటే మళ్ళీ ఎండి ఇబ్బంది అవుతుంది. సో టోటల్గా కలిపితే మనకు కరెక్ట్ అవుతుంది. ఓకేనండి. ఇది నెక్స్ట్. చూడండి, అమ్మ నిన్ను తన్నుతాది నీవు ఆమె మాట వినకపోతే. తెలుగు సహజంగా మనం ఈ యాక్టివ్లోనే ఉంది అని తెలుగులో ఉంది కనుక దాన్ని మనం యాక్టివ్ అనుకుందాం. దీన్ని మనం ప్యాసివ్లో చేయాలంటే ఫస్ట్ మనం తిట్టలేదు, ఇప్పుడు తిట్టలేదు, నిన్న తిట్టలేదు, వినకపోతే తగులుతాయి సాయంత్రం ఎప్పుడో రేపు. అదే నాన్నగారు చెప్పి ఆఫీసుకు పోయారు, ఏమన్నారు? అమ్మ నిన్ను తన్నుతాది నీవు ఆ మాట రే అమ్మ చితక బాధ చెప్పినట్టేనండి ఎదవల్లారా అని వార్నింగ్ చెల్లిపోయాడు. అంటే భవిష్యత్తులో తగులుతాయి వీడికి ఎప్పుడు అమ్మ మాట అనకపోతే. సో అమ్మ అనేటటువంటిది సబ్జెక్ట్, మదర్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ నిన్ను తన్నుతాది. తన్నుతుంది అంటే బీటనో లేదా కిక్ అనో ఏదో పెట్టుకో, కాకపోతే వీళ్ళు పెట్టుకుంటాం ముందు. మదర్ విల్ కిక్ యూ. ఇక్కడ నిన్ను అన్నాడు కదా, సో ఈ నిన్ను అనేటి ఇక్కడ పెట్టుకున్నాం. మదర్ విల్ కిక్ యూ ఇఫ్. ఇది ట్రూ ట్రాన్స్లేషన్, ఇది ప్యాసివ్ వాయిస్ కాదండి, దానికి ఉన్న దానికి ట్రూ ట్రాన్స్లేషన్ ఇక్కడ చూస్తున్నా. మదర్ విల్ కిక్ యూ ఇఫ్ యూ డో నాట్ లిసన్ హర్. అంత పెద్ద తెలుగు వాక్యాన్ని ఇంత ఇంగ్లీష్ కింద రాసాం, చూసాం మనం, దాన్ని రాసాం, అమ్మగా వచ్చేస్తుంది. నిన్ను తన్నుతాది విల్ కిక్ ఇఫ్ యూ డోంట్ లిసన్ హర్, ఆమె మాట వినకపోతే. సో ఇది యాక్టివ్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్లోకి మార్చాలి. ట్రూ ట్రాన్స్లేషన్ చేసాం, ఇది యాక్టివ్ అని తెలిసిపోయింది మనకి. ట్రాన్స్లేషన్ చేయాలంటే ఏంటిది? ఆబ్జెక్ట్ ఇది, తన్నేదేమన్నా యూ నిన్ను. సో యూ విల్ కనుక భవిష్యత్తు కనుక బీ ఫార్ మీద ఉపయోగించాలి, యూ విల్ బి. ఈ కిక్ అనేటటువంటి దానికి మూడో రూపం ఏంటండి? కిక్డ్. యూ విల్ బి కిక్డ్, నువ్వు తన్నబడతావు. లేదా బాగాలేదనుకోండి బీట్ పెట్టుకోండి ఇక్కడ, మదర్ విల్ బీట్ యూ. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? బీటెన్. మదర్ యూ విల్ బి కిక్డ్ ఆర్ బీటెన్. ఎవరి చేత? బై మదర్. మనం రాయవలసింది రాసామండి కరెక్ట్గా. ఇంక ఎక్కడుంది ఇదంతా? నీవు ఆమె మాట వినకపోతే, ఇఫ్ యూ డోంట్ లిసన్ హర్, ఆమె మాట. ఇది ఇక్కడన్నా పెట్టుకోండి, ఎక్కడన్నా మనం రాయవలసింది రాస్తాం కరెక్ట్గా. ఇది ఎక్కడ? ఇఫ్ యూ డోంట్ అన్నా డోంట్ అన్నా లిసన్ హర్. చూస్తారా, తెలుగులో ఉన్నటువంటి భావాన్ని మనం ఫస్ట్ యాక్టివ్ కింద మార్చుకున్నాం. ఈ యాక్టివ్ ఉన్న ప్యాసివ్లో మార్చేటప్పటికి మదర్ అవతలకి వచ్చింది. యూ విల్ బి కిక్డ్ బై మదర్. ఇక్కడ యూ అనేటటువంటి ముందుకు వచ్చింది. విల్ భవిష్యత్తు కనుక దాని బీ ఫారం కింద బీ వచ్చింది. కిక్డ్ అనే దానికి మూడో రూపం కిక్డ్. లేదు మీరు బీట్ అనుకోండి, విల్ బి బీటెన్. బీట్ బెట్ బీటెన్ అయిపోయింది. ఎలాంటి పదం వచ్చినా కానీ మీరు ఏమీ వరి అవసరం. సో ఈ విధంగా మనం యాక్టివ్ని ప్యాసివ్లో మార్చడానికి ఈరోజు మనం పాస్ట్ని చూసాము,
ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చూసాం. కానీ ఇవి కంటిన్యూలు కూడా ఉంటాయండి. అంటే ప్రజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ, రేపు చూద్దాం ఫ్యూచర్ కంటిన్యూ. అందులో మరి ఏం లేదు, ఈ టేబుల్ అవసరంలా, టేబుల్ అయిపోయింది, ప్రజెంట్ పాస్ట్ తోటి అయిపోయింది. ఇక్కడ బీ వచ్చింది, కంటిన్యూలో బీయింగ్ అనేది ఒకటి అదనం, ప్రతి దాంట్లో ఒకటి అదనం వస్తుంది. ఈ 5 రూల్స్ మామూలే. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలో రాయాలి, తగిన బీ ఫారం ఉపయోగించాలి, వెలుగు చల్ల కనుక ఇక్కడ మనం బీఈ అనేదాన్ని ఉపయోగించాలి. తర్వాత బీటన్ అనేది 3వ రూపంలో ఉన్న వెర్బ్ రాయాలి, V3 అన్నిటికీ కామన్. బై పెట్టుకోవాలి, కామన్. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ కింద మార్చుకోవాలి అని. సో ఈ విధంగా మనం యాక్టివ్ను ప్యాసివ్లో భవిష్యత్తులో కూడా మనం ఉపయోగించడం ఈరోజు చూసాం. ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. రేపు మిగతాయి కూడా చూద్దాము. ప్రజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూలో కూడా ఉపయోగిస్తాం కనుక. సో వన్స్ అగైన్ బిఫోర్ ఐ wind up this video, I am so thankful on behalf of our subscribers and our viewers to Mr. Harish, who is a mechanical engineer in a pharma company. Okay na? Thank you.